హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు మినీ వ్లాగ్ ఏంటంటే బట్టలు సర్దుకోవడం ఎలా మర్చేసుకోవాలి అనేది నేను చూపిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్. ఇవన్నీ బట్టలు సెల్ఫ్లో ఇవి చిందర వందరం ఉన్నాయి కదా. ఇవైతే నేను ఇక్కడ ప్లేస్ లేదండి, హాల్లో పెట్టి సర్దుకుంటానని అక్కడ వేస్తున్నాను. హాల్లో వేసి అన్నీ ఇలా మర్చేసుకోవాలి. అన్నీ తీసి మర్చేసుకుంటున్నాను. ఇలా నేను ఫోల్డ్ చేసినట్టు ఫోల్డ్ చేసుకొని అందులోనే బ్లౌజ్ కూడా పెట్టాలి. ఇలా ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని నేను ఎలా చేస్తున్నానో మీరు కూడా అలానే చూడండి. అంటే అందరికీ తెలుసు, తెలియని వాళ్ళ కోసం నా ఉద్దేశం అంతే. ఇలా మర్చేసుకుంటే బట్టలు కూడా నలిగిపోకుండా ఉంటాయని నా అభిప్రాయం. అందులోనే బ్లౌజ్ పెట్టుకోవాలి. బ్లౌజును కూడా అలా మర్చేసుకొని అందులో పెట్టేయాలి. అంటే మనం చీర ఉడక తీసినప్పుడు అది బ్లౌజ్ కూడా అక్కడనే దొరుకుతుంది కదా, అందులోనే ఉంటుంది కదా. అన్నీ అలానే మర్చేసుకొని బ్లౌజులు ఉడక అందులోనే పెట్టేస్తున్నాను. ఇలా మర్చుకోవాలి. తర్వాత క్రాస్ లంగాలు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అలా ఫోల్డ్ చేసుకుంటే మనకు కింది వైపు పట్టుకొని మర్చేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్నట్టు ఇలా కింది నుంచి మర్చేసుకుంటే క్రాస్ లంగాలు మంచిగా ఫోల్డ్ వస్తాయి. సెల్ఫ్లో పెట్టడానికి నీట్గా ఉంటాయి. బీరువాలైనా సరే, ఇక్కడ మాకు బీరువా లేదు కాబట్టి సెల్ఫ్లో అన్నీ పెడుతున్నాను. నైటీ కూడా అంతే. అలా అలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా నేను చేసినట్టు మీరు కూడా ట్రై చేసి చూడండి తప్పకుండా. ఇలా మర్చేసి డబల్ ఫోల్డ్ చేసి అట్లా చేసేసి హ్యాండ్స్ లోపలికి వచ్చేలాగా మర్చేసుకోవాలి. హ్యాండ్స్ లోపలికి పెట్టాలి. తర్వాత ఇలా ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత సెల్ఫ్లో పెట్టడానికి కూడా నీట్గా ఉంటుంది. నైటీస్, డ్రెస్సెస్ అవన్నీ మగవాళ్ళవి, పిల్లలవి కానీ పెద్దవారి కానీ ఇలా టీషర్ట్స్ ఇలా మర్చేసుకోవాలి. ఇలా మర్చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని అలా పెట్టేయాలి. నీట్గా ఉంటున్నాయి. ఇలా నేను 15 డేస్కి ఒకసారి, లేకుంటే 1 మంత్కి ఒకసారి, లేకుంటే నా వీలుని బట్టి అలా మర్చేసుకుంటాను. ఎందుకంటే పిల్లలు ఉన్న ఇంట్లో ఎవరైనా సరే పిల్లలు అదొకటి ఇదొకటి అని తీసి చిందర వందరం చేస్తారు కదా. అందుకే నేను ఇలా సర్దుకుంటున్నాను. మనకు కూడా చిరాకుగా అనిపించదు. ఊరికే అందులోనే చిరాకుగా అనిపిస్తుంది అది చూసినా కొద్దీ. అందుకే నేను ఇలా మర్చేస్తున్నా కదా అని మీకు కూడా ఒకసారి చూపిస్తానని చూపిస్తున్నాను. పిల్లలే అయితే మర్చేసి సర్దేసినాను. ఇప్పుడైతే టవల్స్, కర్చీఫ్స్ అవన్నీ అందులో పెడుతున్నాను. ఒక సైడు పెడతాను అన్నట్టు అలా పెట్టేసుకున్నాను. ఇక్కడైతే పిల్లలవి పెట్టేశాను. టీషర్ట్లు ఒక సైడు, నైట్ ప్యాంట్లు ఒక సైడు, షర్ట్స్ ఒక సైడు, ప్యాంట్లు ఒక సైడు. అలా పిల్లలకైతే తీసుకోవడానికి వీలుగా ఉంటుంది కదా అని అట్లా పెట్టేశాను. ఇలా పెట్టిన తర్వాత యూనిఫామ్స్ ఉడక ఒక సైడు, తర్వాత పిల్లల బనియన్లు ఇవి అక్కడ పెట్టేస్తున్నాను. కర్చీఫ్స్ పైనే బనియన్లు పెట్టాను. అలానే కర్చీఫ్స్ అవసరం ఉన్న, బనియన్ అవసరం ఉన్న అలా తీసుకోవచ్చు కదా రెగ్యులర్గా. అలా అక్కడ ఒక చోటే పెట్టాను. తర్వాత ఇన్నర్ వేర్స్ అవి అన్నీ పెట్టేశాను. పిల్లలవి యూనిఫామ్ ఇలా పెట్టేస్తున్నాను. ఈజీగా తీసుకోవడానికి మంచిగా ఉంటుంది కదా అని.
ఇవన్నీ చూపిస్తున్నా, టీషర్ట్స్, షర్ట్స్, పాయింట్స్ అలా పెట్టేశాను. ఇక్కడైతే బనియన్స్, టవాల్స్, ఇంకా ఇక్కడ అన్నీ నా చీరలు అలా పెట్టేస్తున్నాను. ఇట్లా ఒకదానిపైన ఒకటి పెట్టుకోవాలి. ఒకటి అటు మడత అటు ఉన్నప్పుడు అటు ఒకటి, ఇంకో మడత ఇటు సైడ్ అలా వచ్చేలా పెట్టుకోవాలి. అంటే అంచులు, అంచు ఒకసారి అంచు అటు సైడు, ఇంకోసారి ఇటు సైడు అలా పెట్టుకుంటే కింద పడకుండా ఉంటాయి. అలాగే పెట్టుకోట్స్ కూడా అంతే, ఇట్లా నీట్గా పెట్టుకుంటే ఏది కావాలన్నప్పుడు అది మనకు తీసుకోవచ్చు. అలా నీట్గా సర్దుకున్నాను. మనకి ఇట్లా ఈజీగా తొందరగా తీసుకోవచ్చు. అలా ఉంటే అట్లా లాబట్టి తీసుకోవాలి. ఏది కావాలనుకుంటే అది. ఇలా మంచిగా ఉంది కదా, మీకు కూడా ఉపయోగపడుతుందేమో అని నా ఉద్దేశం. ఇలా సర్దుకున్నాను ఫ్రెండ్స్. ఎలా ఉంది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇవన్నీ 2 గంటలు అయినాయి ఫ్రెండ్స్. 11 గంటలకు స్టార్ట్ చేస్తే 1:20 వరకు అయిపోయింది సర్దడం. ఇలా సర్దుకున్నాక మీకైతే 8 నిమిషాలలో చూపిస్తున్నాను, కానీ నేను సర్దింది మాత్రం 2 గంటలు. ఇవన్నీ ఇలా పెట్టేశాను. పైన మా వారి, మధ్యలో పిల్లలై, కింది నావి, ఇంకా కింది ఇట్లా పట్టు చీరలు ఏవైనా అట్లా అవన్నీ అట్లా బ్యాగులలో పెట్టేశాను. ఇప్పుడు నీట్గా ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఇలా కర్టెన్ వేసేసాను. ఇలా మంచిగా కనిపిస్తుంది కూడా. అలాగే బెడ్ ఉడక సదురుదామని బెడ్ ఉడక క్లీన్ చేసేసాను. అంటే బెడ్షీట్ తీసేసి దులిపి మళ్ళీ వేశాను. ఇలా మంచిగా చేసుకుంటేనే కదా మంచిగా అనిపిస్తుంది. బెడ్కి ఉడక మంచిగా నీట్గా దులిపి బెడ్షీట్ వేశాను. తర్వాత మెత్తలకు గౌషన్లు ఉడక పెట్టాను. తర్వాత ఇక్కడ చెద్దలు అవన్నీ అలా పెట్టేశాను. ఇలా పెడుతున్నాను. ఇలా సర్దుకుంటే మంచిగా అనిపిస్తుంది. ఇది పెట్టినంతసేపే ఉంటుంది కదా, తర్వాత 2-3 రోజులకి అది అలా మళ్ళీ కల్లిబిల్లి అయిపోతుంది. అంటే నా భాషలో చిందరవందరం అవుతుందని. సెల్ఫ్లో అవి చిందరవందరం అవుతాయి కదా. ఇలా సర్దుకున్నాక ఎలా ఉందో చెప్పండి. నీట్గా అనిపిస్తుంది కదా. తర్వాత 2 అవుతుంది. అన్నీ సర్దుకొని ఇవి బౌల్ అన్నీ ఉండే మీకు టైం చెప్తున్నాను 1:20 అవుతుంది అని. ఇక్కడ బౌళ్ళు తోమినవి సర్దుకొని బాయ్ చెప్తున్నా ఫ్రెండ్స్. మీకైతే లైక్ చేయండి, షేర్ చేయండి.